హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మౌనికా హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను చేయబోయే రెసిపీ కాజు గులాబ్ జామ్ తయారు చేయబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి, షుగర్ తగినంత, కాజు ఇదిగో చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నా, ఇలాచీలు 4. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాం కదా, దీనికి గ్లాసున్నర పంచదార వేసుకోవాలి, గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. ముందుగా వాటర్ పోసుకుని గ్యాస్ మీద పెట్టిన. ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాం. గ్లాసున్నర షుగర్ వేసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, గ్లాసున్నర షుగర్ వేసేసిన. ఇది బాగా కరగాలి, కరిగి పాకం వచ్చేలా చేసుకోవాలి మనం. చిన్న మంటలోనే ఉంచుదాం, చిన్న మంటలోనే ఉంచి పాకం వచ్చేలా చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పాకం అవుతుంది కదా. ఇప్పుడు పిండి కలుపుకుందాం మనం. ఈలోపు పిండి మొత్తం ప్యాకెట్ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బౌల్లో వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది, అందుకే ఇలాంటి పెద్ద ప్లేట్లో వేసుకుని స్మూత్గా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, పిండి ఇలా స్మూత్గా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. స్మూత్గా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాకం అవుతుంది. ఇంకా చాలా పాకం రావాలి. మరీ లేతగా కాకుండా మరీ ముద్ర పాకం కాకుండా రావాలి. చూడండి ఫ్రెండ్స్, పాకం అవుతుంది. పంచదార కొంచెం కరగడానికి టైం పడుతుంది. అంటే ఇలాంటి వెడల్పు దాంట్లోనే చేసుకుంటే గులాబ్ జామ్ అనేది మనకి విరిగిపోకుండా తీసుకుని బాగా తినడానికి మంచిగా ఉంటుంది. అదే చిన్న బౌల్లో వేసుకుని పాకం పట్టుకుంటే అన్నీ కలిసిపోతాయి కదా, పాకం కూడా పట్టదు గులాబ్ జామ్ దానికి. వెడల్పు గిన్నె తీసుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పాకం మరుగుతుంది. ఈ పాకం మరుగుతుండగానే మనం ఇలాచీలు దంచి వేసుకుందాం. ఇలాచీలు దంచుకుందాం మనం. ఇలాచీలు దంచుకున్నాం కదా, దీంట్లో వేసేసుకుందాం. నాకు ఒకసారి కలుపుకుందాం. చూడండి, పాకం కలర్ వచ్చింది కదా, ఇంకా కొంచెం కలర్ రావాలి. చూడండి ఫ్రెండ్స్, పాకం మరుగుతుంది కదా, ఇంకా కొంచెం పాకం రావాలి, కొంచెం టైం పడుద్ది. లోపు మనం గులాబ్ జామ్ బాల్స్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇందాకలా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇలా మెత్తగా కలుపుకుంటే మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు బాల్ పగలకుండా ఉంటుంది అనమాట. గులాబ్ జామ్ అనేది బాగా స్మూత్గా ఉంటుంది. ఇదిగో కాజు ఇంకా ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, మనం ఉండలు చేసుకున్నప్పుడు కొంచెం యాడ్ చేసుకుని కొంచెం ఉండలు చేసుకుంటూ ఉండాలి. నూనె కూడా అప్లై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పగిలిపోదు అనమాట. గులాబ్ జామ్ అనేది మనకి నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం పిండి తీసుకుని దీంట్లో కొంచెం కాజు పెట్టుకుని కొంచెం నూనె అప్లై చేసుకుని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. స్మూత్గా ఉంటే బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. స్వీట్ అయితే ఎక్కువ తింటాం మా ఇంట్లో. ఇట్లానే చేసుకోవాలి. నేనైతే కొంచెం మీడియం సైజుగా చేసుకుంటున్నాను. మీరైతే మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామ్ బాల్స్ అన్నీ ఈ సైజులో చేసేసుకున్నాము. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై చేసేసుకుందాం. పాకం అయితే అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నా. స్టవ్ బంద్ చేసి ఇప్పుడు ఈ స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం.
డీప్ ఫ్రైకి. డీప్ ఫ్రైకి సరిపడగా నూనె పోసుకుందాం. నూనె కాగుతూ ఉండాలి. మరీ పెద్ద మంటలో పెట్టుకోకూడదు, చిన్న మంటలోనే పెట్టుకోవాలి. నూనె ఎక్కువైపోతే గులాబ్ జాములు అనేవి మాడిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే కాగిపోయింది. మనం గులాబ్ జామ్ బాల్స్ వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. చిన్న మంటలోనే వేపుకోవాలి, పెద్ద మంట పెట్టుకోకూడదు. లాన్ కొంచెం కుక్ అవ్వదు, పైన వేగిపోతుంది, లాన్ పచ్చిగా ఉంటుంది. ఓ మాదిరి మంటలో వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అస్సలు ఎక్కడ పగులు అనేది లేదు. ఇవైతే పాకంలో వేసేసుకుందాం. పాకం కట్టేసే స్టవ్ బంద్ చేసేసి వేసుకోవాలి, లేదంటే బాగా మాడిపోయినట్టు అయిపోతుంది వేడికి. ఇట్లా కలర్ వస్తేనే బాగుంటాయి. మళ్ళీ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామ్కి పాకం పట్టి ఎంత బాగా వచ్చినాయో. అసలు పగులనేది లేదు ఎక్కడ బాల్. మీరు ఇలా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చాయో కాజు గులాబ్ జామ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ వాచ్. బాయ్ ఫ్రెండ్స్.